ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు మొన్న వీడియోలో చెప్పాను కదండి సైలేజ్ గురించి ఇంకో మరి ఒక వీడియో చేస్తానని. అది ఇదేనండి. చూడండి, ప్యాకింగ్ అయితే చాలా క్లియర్గా ఉంది, కానీ తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి. చాలా గట్టి అంటే తీయడానికి రావట్లేదు. నేను అందుకే మా ఇంటి దగ్గర ఉన్న కొడమలు తీసుకొని అట్లా తీస్తున్నాను. అంటే ఒక ప్యాకెట్ మొత్తం తీయడానికి ఈజీగానే ఉంది, కొంచెం కొంచెం తీసుకోవాలంటే అది రావట్లేదు. మన దగ్గర ఎక్కువ జీవాలు ఎక్కువ యానిమల్స్ అట్లా ఉంటే ఒకటలా పెట్టేయచ్చు. మా దగ్గర అన్నీ లేవు కాబట్టి కొంచెం కొంచెం మాత్రం యూజ్ చేస్తున్నాం కాబట్టి అలా అవుతుంది. ఇప్పుడు చూడండి, మేము అందులో ఏమేమి కలుపుతాం ఏమని అడిగారు కదా, ఇప్పుడు చూపిస్తాను. సైలేజ్లో ఏం కలిపి పెడుతున్నాం అని. మేమైతే గోధుమ పొట్టు అండ్ ఇది మొక్కజొన్నల పొట్టు అండి, అవి రెండు కలిపి అలా వేసేసి అలా కొద్దిగా సాల్ట్ వేసి అలా లేయర్స్గా వేసేసి వాటికైతే ఇస్తున్నాను నేను. ఫస్ట్లో కొంచెం తినలేదు కానీ నెక్స్ట్ డే నుంచి అయితే బాగా తింటున్నాయండి. పచ్చిగా పెట్టడం కంటే కొద్దిగా మనం ఆరబెట్టి పెట్టడం వల్ల ఎక్కువ తింటున్నాయి మావైతే జీవాలు. నాకు తీసుకోవడానికి ఇబ్బంది అయిపోయి చూడండి, అన్నీ వచ్చేసాయి. చూసినాయా, అన్నీ వచ్చేసాయి. నేను ఎప్పుడైతే సైలేజ్ని క్యారీ చేసుకొని వెళ్ళి చూస్తాయో ఇంక అన్ని గేట్ దగ్గరికి వచ్చేస్తాయి. మనం పక్కకు పొమ్మన్నా పోవు, ఇంకా మనం పూర్తిగా పెట్టేంతవరకు అక్కడే ఉంటాయండి. అలా అలా అస్సలే పోవు, పెట్టినా కానీ ఒక చోట అస్సలే తినవు, అటు ఇటు పరిగెడుతూనే ఉంటాయి. చూడండి, తెల్లవి ఏం బ్రీడ్ కూడా అర్థం కావట్లేదు. ఒక్కోటి ఒక్కో రకంగా ఉందండి. కొన్నేమో దగ్గరికి వస్తాయి, కొన్నేమో దగ్గరికి రావు. మనం మెడలో ఏం వేసుకున్నా తలలో పూలు పెట్టుకున్నా కానీ బెరికేస్తాయి వాటి దగ్గరికి అయితే వెళ్ళానంటే. చూడండి, ఒకదాని మీదకి ఒకటి ఎక్కితే ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయానా ఇంకా స్టార్ట్ చేసేయి. వాటి వల్ల నేను ఎక్కువ కూడా వేయనండి. ఫస్ట్లో కొద్దిగా వేసి మళ్ళీ వేసుకుంటాను అంతా. అవి నన్ను అస్సలు నడవనివ్వు. చూడండి, అసలు అటు ఇటు పోనివ్వు, అక్కడే కాళ్ళకి అడ్డం పడిపోతాయి. నేను మళ్ళీ వేసుకుంటాను నిదానంగా, కొంచెం కొంచెం, అస్సలు వేయనివి ఇవి. చూడండి, కాళ్ళ దగ్గరే ఉంటాయి. అట్లని ఒక దాంట్లో వేసాము అక్కడ తింటాయి అనుకుంటే అస్సలు తినవు. వాటికంతా పూర్తిగా వేసేసి నేను పక్కకు వచ్చేంత వరకు అస్సలు తినవు. అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. చూడండి, స్టార్ట్ చేసేయి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. మా జీవాలు అయితే బాగానే తింటున్నాయండి. సైలేజ్ అయితే అడిగారు కదా ఏం పెడుతున్నారు, దాంట్లో ఏమైనా కలిపి పెడుతున్నారు. మాకైతే వాళ్ళు ఇక్కడ సైలేజ్ ఇచ్చినప్పుడైతే బెల్లం నీళ్ళు అయితే కలిపి పెట్టమన్నారు. ఇంకా మా జీవాలు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అటు ఇటు ఉండడం వల్ల వాటికి ఇంజక్షన్లు అలా ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఎందుకులే బెల్లం వాటర్ అని నేను సాల్ట్ ఇలా గోధుమ పొట్టు అట్లా పెడుతున్నాను. మా దగ్గర తౌడు ఉన్నింది, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈ పిండి అయితే పెడుతున్నాము. ఇది అయిపోయిన తర్వాత తౌడే కలిపి పెట్టాలనుకుంటున్నాము. చూడండి ఎట్ట తింటున్నాయో. మావి ఎక్కువగా పచ్చిగా ఉన్నప్పటికంటే కొద్దిగా ఆరబెట్టి పెడితే ఎక్కువ ఇష్టంగా తింటున్నాయి. అంటే అట్లా పెట్టాలని కాదు,
అంటే మావి అలా తింటున్నాయి, ఎక్కువ పచ్చిగా పెట్టడం వల్ల అవి కొద్దిగా తినడం లేదు. కానీ కొద్దిగా అలా ఆరబెట్టి పెట్టడం వల్ల ప్రతి ఒక్కటైతే తింటున్నాయి. చూడండి, నేను నెంబర్స్ ఎందుకు వేసానో కూడా చెప్పాను మీకు ముందు వీడియోలో, చూడకుంటే నా వీడియోలో అయితే చెక్ చేసి చూడండి. ఎంత క్లీన్గా రోజుకి 2 సార్లు తోసినా కానీ పెంటలు వేస్తూనే ఉంటాయి. అక్కడ క్లీన్ చేయనే సరిపోతుంది సగం టైం అయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్లు అలా ఉంటే, ఏదైనా సజెషన్స్ ఇవ్వండి.